హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాను. నేనైతే ఎందుకు వచ్చాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రజెంట్ అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అన్నయ్య తెచ్చిన తాటికాయలతో తాటి రొట్టె ఎలా తయారు చేస్తామో ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. అన్నయ్య వాళ్ళు పనికి వెళ్తారు కదండి, మా వాళ్ళందరూ పనికి వెళ్ళే వాళ్ళే, వ్యవసాయం అనమాట. అయితే అన్నయ్య అక్కడ చేలో దొరికిన 2 తాటికాయలు అయితే తీసుకొచ్చారు. వాటితో మేము తాటి రొట్టెలు అలాగే ఇడ్లీ కూడా వేస్తున్నాము. ఈ వీడియోలో మీకు అది చూపిస్తాను, పూర్తిగా చూడండి. వీడియో స్కిప్ చేసి చూడడం వల్ల మీకు కన్ఫ్యూజ్ అవుతారు. వీడియో పూర్తిగా చూడండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ మాత్రం మర్చిపోకండి. ఇంకా మా అన్నయ్య వాళ్ళ పాప అయితే అవి తాటికాయ తీసి వాటి గుంజు ఉంటుంది కదండి, అదైతే తీయడానికి ప్లేట్ లాంటిది పెట్టి దానిపైన చిల్లులు ఉన్నది గిన్నె అయితే పెట్టుకుంది. మొత్తం దాని తాండ్ర అయితే మొత్తం తీసేవాళ్ళండి. లోపలికి పీస్గా ఉన్నాయి వెళ్ళకుండా గుజ్జు మాత్రమే వెళ్ళేటట్టు తీసుకోవాలి. వాటర్తో తడుపుతా తను చూపిస్తుంది చూడండి, వాటర్తో తడుపుతా అలా అంటే చేతితో స్మాష్ చేస్తే కిందకి గుజ్జు అనేది దిగుతుంది అనమాట. మీకు ఎంతమందికి తెలుసో తాటికాయ అనేది కామెంట్ చేయండి. అలాగే మీ సైడు ఏమంటారో కూడా, ఈ ఫ్రూట్ పేరు ఏమంటారో చెప్పండి. మా సైడ్ అయితే తాటికాయ అని అంటారు, మీ సైడ్ ఏమంటారో చెప్పండి. దీనికి 3 టెంకలు ఉంటాయండి, ఓ తాటికాయకి 3 టెంకలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మొదలెడితే పాపం 1 అవర్ పట్టేసింది తనకి తీయడానికి. ఒక్కతే తీస్తుంది, అదే ఇద్దరు ఉంటే ఈజీగా అయిపోద్ది. తను ఒక్కతే కాబట్టి అంత టైం పట్టేసింది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చినది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మేము వచ్చే టయానికి వర్షం పడ్డది. ఈవినింగ్ అంటే 4-5 కల్లా ఇంటికి వచ్చేసాను. ఇంకా మా పాపనైతే మా అమ్మ ఎత్తుకుంది. చూసారు కదా, అమ్మ వాళ్ళ ఇల్లు ఆల్రెడీ మీకు తెలుసు, ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లో చూసారు కదండి మీరు. తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను, ఇదే మా ఇల్లు అండి, మా అమ్మ వాళ్ళ ఇల్లు. మీకు నా వీడియోస్ చూస్తే కనుక తెలుస్తుంది. నా వాయిస్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది, అయినా సరే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. జలుబు చేసింది ఫుల్గా. ఈ వర్షాలు కారడం వల్ల, క్లైమేట్ మారడం వల్ల నాకైతే జలుబు చేసింది. పాపకు కూడా అలాగే ఉంది, జలుబుగా. కానీ చేయి నొప్పి వచ్చేస్తుందండి అంతసేపు తీయడానికి. 2 కాయలు కదా, 2 కాయలు అంటే ఒక్కొక్క కాయలో 3 టెంకలు ఉంటాయి. 6 టెంకలు మొత్తం ఆ కాయలు చూసారు కదా, అలా వస్తుంది గుజ్జు అయితే. చూడండి చాలా మెత్తగా ఉంది. ఆ గిన్నెతో అయితే ఈజీగా అయిపోద్దండి, అందుకే ఆ గిన్నె పెట్టుకున్నారనుకో చాలా సింపుల్గా అయిపోద్ది. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఇందులో చూసి నేర్చుకోవచ్చండి. ఇక గుజ్జు తీయడం అయిపోయిందండి. దానికి కావాల్సింది రవ్వ అలాగే బెల్లం, ఈ 3 కలుపుకుంటే తాటి రొట్టె తయారైపోద్ది. ఆ పిండికి సరిపోయే అంత రవ్వ తీసుకోవాలండి. అలాగే బెల్లం 1 కుంద తీసుకున్నాము. 1 కుంద అంటే దాంట్లో సగం 3/4 వంతు వేసాను అనమాట. 3/4 వంతు కలిపితే సరిపోతుంది. తీపి ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు, తక్కువగా తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు. మేము సమానంగా వేసుకున్నాము. ఆ పిండికి మనం తీసుకున్న గుజ్జుకి సరిపడా పిండి అయితే తీసుకోవాలి. ఇడ్లీ రవ్వ అండి, ఇడ్లీ పిండి. ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, మనం ఇడ్లీలకి నానబెట్టుకుంటాం కదా, పప్పు కాదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, పప్పు కాదు రవ్వ. అది వేసుకున్న తర్వాత దాంట్లోకి బెల్లం కూడా వేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. ఈ సీజన్ వచ్చిందంటే తాటికాయలు దొరుకుతాయి మా సైడు. పనిలోకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఈజీగా తెచ్చుకుంటారు. మా అమ్మగారు అంటే, మా అన్నయ్య వాళ్ళు అంటే అందరూ తీసుకొస్తారు తాటికాయలు. మేము పనికి వెళ్తాం కదండి, అందుకే. ఇంకా మా అత్తగారు సైడ్ వాళ్ళు అయితే వాళ్ళ తీసుకురారు, తక్కువ అనమాట. ఒకవేళ తీసుకొస్తే చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు, నేనే చేసుకోవాలి ఇంకా తడుముకుంటూ. చూసారు కదా, మెత్తగా కలుపుతుంది అనమాట మా అమ్మ. సమానంగా చేసుకుని దానికి తగ్గ స్వీట్ అయితే బెల్లం అయితే వేసుకొని మొత్తం అదంతా స్మాష్ చేసుకోవాలి. గుజ్జుగా కలిపేసుకున్న తర్వాత మనకు తెలిసిపోద్ది ఎంత వేస్తామో ఏంటనేది. ఎందుకంటే మనము ఇడ్లీ పిండి అవన్నీ కలుపుకుంటాం కాబట్టి ఉజ్జాయింపుగా వేసుకోవచ్చు ఎంత వేసుకోవాలో ఏంటి అనేది. అటువంటి ప్లేట్ ఒకటి పెట్టి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి.
మీరు ఎవరైనా తాటి రొట్టెలు చేసిన వాళ్ళు ఎవరు ఉంటే కామెంట్ చేయండి. సో ఇంకా కలపడం అయిపోయిందండి. మూకిట్లో అయితే వేస్తుంది మా అమ్మ. మూకుడెట్టింది. మేము పండగలకి పప్పలు వండుకునే మూకుడు అనమాట ఇది. ఆ మూకుడు పైన అరిటాకు వేసి అరిటాకులో నూనె చల్లింది. మొత్తం నూనె అంతా పరుస్తుంది అనమాట. ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది. అట్టు కదా, బాగా కట్టెల పొయ్యి మీద బాగా ఉడకాలది, అందుకు. కొంచెమేమో రొట్టె చేసుకున్నాం, కొంచెం పిండేమో ఇడ్లీ వేసుకుంటామండి. పాతకాలంలో బాగా తినేవారు. ఇప్పుడైతే పిల్లలకి తెలియదు అనమాట. ఈ రొట్టెలు అంటే ఏంటో కూడా తెలీదు. మా చిన్నప్పుడైతే మా నాన్న వాళ్ళు చాలా తెచ్చేవారు కాయలు. దాంతో మా అమ్మ ఇలా తాటి రొట్టె వేసి పెట్టేది. నాకు చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమైతే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేసేయండి. చూసారు కదా, అరిటాకులో వేసి అట్టు కాలుస్తుంది అనమాట. కట్టెలపై మీద కాల్చుకోవాలి. సమానంగా చేసుకుని అదంతా మొత్తం సమానంగా చేసుకుని కాల్చుకోవాలండి. ఇంకా నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అలాగే కామెంట్ చేయట్లేదు. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. యూట్యూబ్ మొత్తం మార్చేశాడు, యూట్యూబ్ అల్గోరిథం. పైన కూడా ఆయిల్ చల్లుకోవాలండి. ఆయిల్ చల్లుకుంటే అట్టు బాగా ఉడుకుతుంది అనమాట. అలా అద్దుకోవాలి. అలా అద్దుకున్న తర్వాత సమానంగా ఎడ్జ్లు సమానం చేసిన తర్వాత చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్లు. మా అమ్మ చూసారా, ఇక పైన అయితే అరిటాకు పెట్టేస్తుంది. అందుకోండి, కింద మూగుడు పెట్టిన తర్వాత కింద అరిటాకు వేయాలి, దానిపైన ఏమో రొట్టె వేయాలి. పైన కూడా అరిటాకు వేసేసి కాల్చుకోవడమే, కట్టెల పొయ్యి మీద పెట్టేసి. మీరు ఎంతమంది తెలుసో తాటి రొట్టె కామెంట్ చేసేయండి. అంటే మా సైడ్ అయితే ఎలా చేసుకుంటాం, మీ సైడ్ ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేసేయండి. సో చూసారు కదా, ఇదిగోండి తాటి రొట్టె అయితే కట్టెల పొయ్యి మీద పెట్టేసాము. అదైతే కాలుతుంది. మళ్ళీ అప్పటికప్పుడు అయిపోదండి, మార్నింగ్ అవుతుంది అది. తాటి రొట్టె మీకు చూపిస్తాను.